జగన్ వస్తే బాగుంటుంది. మంచి పని చేసినాడప్ప, మంచి పని చేశాడు. మనం చేయాలి, ఆయన సేవ్ చేయాలి. మాకు పింఛన్ వస్తుంది, అన్నీ ఇచ్చాడే, పథకాలు వస్తుంది. వచ్చిన దానికి మనం చేయాలా, మంచి మంచి సేవ్ చేయాలి అంతే. చంద్రబాబు గారికి బాగా చేస్తా ఉంటున్నాడు బాబాయ్. ఏం చేస్తాడప్ప, గడారులో సుట్లు పట్టించిపోతాడు. ఎవరు నమ్మరప్ప, చేస్తాడు, మంచి పని చేస్తారు. వీళ్ళు చేసిన వాళ్ళకి చేయాలా అంతే. బాగుంటే బాగున్న వాళ్ళకి బాగా చేయాలా, బాగలేని వాళ్ళకి మనం ఊరుకుండాలా అంతే. 3,000 వస్తుంది. అప్పుడేమో మాకేం తెలదప్ప, ఇప్పటికైతే మాకు 3,000 వస్తుంది. మంచి పని చేసాడు, మనం వాళ్ళకి చేయాలా. అదేమో దేవునికి తెలుసప్ప, ఎవరు బలం ఉంటే వాళ్ళు వస్తారు. ఎవరికి మనకేమో, మనం అన్నం పెట్టిన వాళ్ళకి వాళ్ళు చేయాలంటే. మంచి పని చేసాడే మనకి మనం పని చేయాలంటే, మా కాడికి మనం చెప్పుకుంటాం అంతే. ఉంటారా మరి కాంగ్రెస్ షర్మిలా గారు వస్తున్నారు, పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అదేమో దేవునికి తెలుసప్ప, అది మనకి తెలియపోవాల. మన కాడికి మనం చెప్పామంతే. ఇంకా ఎమ్మెల్యే అంటే మనకి తెలియపోవాల, ఈ కాడికి మనం చెప్తాము, ముఖ్యమంత్రి కాడికి చెప్తాము. చేశాడు అంతే. పింఛన్ వస్తుంది 3,000. చంద్రబాబు ప్రభుత్వం అంత ఇచ్చారు, అప్పుడు వస్తుండలేదు నాకే, అప్పుడు వస్తుండలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. వస్తున్నారు మరి ఆనందంగా. మరి చంద్రబాబు గారికి బాగా చేస్తా ఉన్నారు పథకాలు. ఎప్పుడు చేశాడు? ఏడు చేసేది ఎప్పుడు చేశాడు అతను? ఇప్పుడు చేసిన వాళ్ళు లెక్క. మరి ఇంకా మరి టీడీపీ జనసేన 2 పార్టీలు అతనే కలిసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడరా? భయపడ్డా అతనే. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు మరి, వచ్చినా ఏమి దాని మీద ఉంటుంది, ఇళ్ళకే ఉంటుంది అంతే. ఎన్ని సీట్లు గెలుచుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని సీట్లు? ఇవన్నీ గెలుస్తాడప్ప, గెలుస్తారు. ఆయన అయితే పైన గెలుస్తాడు. ఎవరు ఎట్లా పోయినా ఆయన అయితే గెలుస్తాడు. మంచిగా అనిపిస్తుందా ప్రభుత్వం? మంచిగా కనపడుతుంది. మరి జనసేన పార్టీ వస్తుందిగా, అది కూడా అది ఆడ పెట్టుకున్నాడు అతను. ఎప్పుడు గెలిచాడు వీడు? పెట్టుకునేది ఎప్పుడు గెలిచాడు? ఒకటి 3 మాటలు 4 మాటలు పెట్టుకునేది వెనక్కిపోయేది, పెట్టుకునేది వెనక్కి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నాడు బాబాయ్. తిడతాడు మరి. మరి దానికి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? చేతగాని పని అంతే మరి. తిట్టుకుంటూ పోతాడు. ఇప్పుడు సొంతం పెట్టుకుంటే కదా అతను తెలిసేది. నన్ను తిట్టేది ఇంట్లోకి పోయేది, దీన్ని ఏదైనా తిట్టేది దాంట్లోకి పోయేది. మన సభలో పాతాళాన్ని తొక్కేస్తాను అంటున్నాడు. తొక్కేస్తాడు, ఏదైనా కొంచెం తొక్కేస్తే అతను అక్కడ పోతాడు. ఒకటైనా గెలుచుకుంది అతనే. పవన్ కళ్యాణ్ ఒకటైనా గెలిచిందా? పోయినట్లే, పోయినట్లే, బురద గుంతలేక పోయినట్లే చూడప్ప. ఏడా పెద్ద మంచి కేశవరెడ్డి బాగా చేస్తాడు. జగన్ వస్తేనే బాగుంటుంది. ఏమి స్కీమ్లో ఉండవు కదా, ఈ స్కీమ్లు ఇచ్చేస్తున్నాడు, అంతా పరిపాలన బాగా చేస్తున్నాడు. జగన్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు బాగా చేస్తా అంటున్నారు కనుక ఏం చేయరు, ఒకసారి ఛాన్స్ ఇస్తాం కదా, చేయరు కదా. మాటలే అతను ఎక్కువ అభివృద్ధి చేస్తాను, సంక్షేమ పథకాలు విడుదల చేస్తా అంటున్నాడు అన్న చంద్రబాబు. సరే, మొత్తం మాటలే. మరి పథకాలు అనేవి రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి అంటున్నారు కొంతమంది. మరి అంటారు అనేవాళ్ళు, మామూలే అది. ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు దాని ద్వారా అంటున్నారు. ఏం లేదు అంటారా? మరి పోలవరం నిర్మించలేదు, పక్క రాజధాని కట్టలేదు అంటున్నారు కదా. రాజధాని కడుతున్నారు కదా, 1 కాదు 3 కడుతున్నారు కదా రాజధాని. పూర్తి కాలేదు అంటున్నారు కదా. అవుతుంది, అంత జల్ది అవుతుంది. ప్రత్యేక హోదా రావాలా. టీడీపీ జనసేన 2 పార్టీలు కలిసి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? భయపడరా? జనసేన ఏముంది, 1 సీట్ లేదు జనసేనది. 24 సీట్లు అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు గారు. డౌటేనా? షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కదా, నా ఎఫెక్ట్ అని పడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఎఫెక్ట్ పడదు కదా. ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పలేమన్నా ఎన్ని సీట్లు వస్తాయి చెప్పలేము. ఎమ్మెల్యే సీట్లు
మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీకి అన్న ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఏమన్నా ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీకి అన్న ఎఫెక్ట్ ఏం పడితే మార్చడం అలా ఏం పడదు. ఏం పడదా? పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మామూలు పాలిటిక్స్ అయినప్పుడు వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు. ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు ఉన్నారు కదా ఎవరు కొత్తగా నిలబడినారు కదా, బుట్టారేణు కానీ. మీ యొక్క మద్దతు తెలియజేస్తారన్న మేడం గారికి, అంటే సపోర్ట్గా ఉంటారా మీరు? ఉంటాం, సపోర్ట్ వాళ్ళకే వేసేది, జగన్కి. మీకైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటాను. పింఛన్ వస్తుందా బాబాయ్ మీకు? వస్తుంది. ఎంత వస్తుందండి? 3000 ఇస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇచ్చారు? అప్పుడు రాలేదా? అప్పుడు రాలే పంచనే. ఈ ప్రభుత్వం వస్తుందా? ఈ ప్రభుత్వం దీంట్లోనే వచ్చింది. బాగా చేస్తున్నా అంటే పొద్దున్నే లేపిస్తున్నారా మీ పింఛన్ బాబాయ్? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఎలా అనిపిస్తుంది? నామే కనిపిస్తుందా? పర్లేదు, పర్లేదు అనిపిస్తుంది. 2024 ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది మరి? చంద్రబాబు జగన్? చెప్పలేము మరి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది? అదే ఇంకా ఇప్పుడు అనుకూలం బట్టి పోతుంటది. అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వస్తూ ఉంటారు. అది అనుకూలంగా ఉంటుంది. చంద్రబాబు గారు ఏమన్నారు, ఎక్కువ పథకాలు ఇస్తాము, ఇంకా సంక్షేమం బాగా చేస్తాం అంటున్నారు. దానికి ఏం చెప్తారు మరి మీరు? అతను ఎట్లా చెప్తావప్ప? టీడీపీ జనసేన కూటమిగా 2 పార్టీలు కలిసి వస్తున్నాయి బాబాయ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే అవకాశం ఏమైనా ఉందంటారా? అతనే రావచ్చు, చెప్పలేము. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సరీనా గారు మరి వస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మరి? సరీనా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అంటున్నాను. పడదా? పడదా, గట్టిగా నిలబడతాడు. గట్టిగా నిలబడతాడా? ఎన్ని సీట్లు వస్తాయి సార్ జగన్మోహన్? ఏమి అన్ని చెప్తావు మనము, మాకు తెలదు. అంతే. ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ మీకు? పనులు ఎవరు బాగా చేసిన వాళ్ళు వస్తారు, ఇంక పనులే చేయలేదు ఇంకెవరు వేస్తారు? ఎవరైనా పనులు చేసేవాళ్ళు మీకు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇంతవరకు ఏమి పని చేయలేదు మరి మాకేమి. ఎవరు వస్తే బాగుంటుంది మీకు అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేగా? ఏం చెప్పలేక రాదా పోయి అంత వాళ్ళే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. బాగుంది. అంతేనా బాబాయ్? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు వరకైతే బాగుంది. ఈ సంక్షేమ పథకాలు మంచి చెడ్డ అవన్నీ బాగా నడుస్తున్నాయి. ఏమే తర్వాత కాకపోయినా 99% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు. చంద్రబాబు గారు ఇంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాం, ఇంకా బాగా చేస్తాం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే అవిస్తాను అన్నాడు. ఏమి ఇచ్చిండు? ఇచ్చినదేమన్నా ఇచ్చిండా? ఇప్పుడు ఏదన్నా కానీ అడగాలంటే ఒక ఎమ్మెల్యే పోవాలా, ఎంఆర్ఓ పోవాలా, మంచిది అన్నిటికీ దానికి పోవాలా. ఇప్పుడు సచివాలయం కాడ పోతున్నాము, మంచి చెడ్డ ఏమో వారంటీని పట్టుకొని పోతే మంచి చెడ్డ వాళ్ళు ఉంటాయి అని వాళ్ళు ఆశిస్తారు. ఇంకేముండదు. ఇన్ని దినాలు చేకూరింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? మరి చంద్రబాబు నాయుడు అప్పులు చేయలేదా? చంద్రబాబు నాయుడు అప్పులు చేయలేదా? మరి ఇప్పుడు సోమవారపోతులు చేయడు అతనే. ఇప్పుడు అవిస్తాను అంటున్నాడే, సోమవారపోతులు చేయడా? ఏం కావాలా మరి? అతను ఏం కట్టాడే? చంద్రబాబు నాయుడు ఏం కట్టాడు? మరి ఇంకేముండదే. ఎవడు మంచి చేసి వాళ్ళు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం భయపడతట్లేదులే. జగన్కే చేసే అవకాశం లేదు. అంతేగాని ఈ శర్మలే లేదు, ఇంకొక ఏం లేదు, ఇంకొక ఏం లేదు, ఊరు లేదు. పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. తిడతాడు మరి. కాదు ఇప్పుడు తొక్కతానంటే ఏడు దొక్కేది, అదే పాతాలని దొక్కుతారంటాడు. ఏడు దొక్కేది రోజు ఈయన చాలా అయింది. మా ఇంటి ముందు వచ్చిన కుక్కను కొట్టిన జాగ్రత్త మంచిగా దొక్కాలంటే దొక్కవుతుందా? అనా ఇంటి వచ్చిన మరే సినిమాలో యాక్టింగ్ చేసినాడు కదా, దాని కోసం బదులు చేస్తుంటాడు. నాన్నగాని పవన్ కనుక పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ నాన్నగాని వాడు ప్రేమ. ఏం వాళ్ళ అన్న అంటే ప్రేమే, రామ్ చరణ్ అంటే ప్రేమే, అల్లు అర్జున్ అంటే ప్రేమే, బాలకృష్ణ ఫ్యామిలీ అంటే నాకే జూనియర్ అంటే కానీ ప్రేమే. వాళ్ళ మనం సినిమాలు చూసేవాళ్ళు కాబట్టి అనబ్బా. అది సినిమా బాగుండదు అంటే పోతుంటది. ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రాన అంటే లాభం ఏముండదు. ఏమంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి కరెక్టేలే. ఇప్పుడు అదే జనసేన తొక్కేస్తాను అంటున్నాడు. తాను సొంతము నిలబడవచ్చు కదా. చంద్రబాబు నాయుడుకి ఎందుకు చేత కలపాలా?
అదే కొద్ది సపోర్ట్ వస్తుందని చెబుతున్నాడుగా మరి. సపోర్ట్ ఏమి ఇస్తాడు? వాళ్ళన్ని పెట్టుకొచ్చిపోయి కదా. ఏమి ఇస్తాడు? ఇప్పుడు చిరంజీవి పెట్టినప్పుడు చిరంజీవి ఎన్ని సీట్లు కొట్టినాడు, పవన్ కళ్యాణ్ పెట్టింటే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు కొట్టినాడు? మరి పవన్ కళ్యాణ్ ఈ పొద్దు ఆ పొద్దు నుండి ఈ పొద్దు వరకు నిలబడి అయిపోతే చిరంజీవి ముఖ్యమంత్రి, ఇవ్వదు ముఖ్యమంత్రి కావాలా? మరి వాళ్ళు ఏమో మరి ఎట్లా వేసినారో వద్దు అనుకున్నాడు, దిందని ఏమనుకున్నాడు, దాంట్లో పోయినాడు చేసినారు, ఇంకేముండదు. ఇంకంతే కదా, ఇంకేముండదు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎవరుంటే బాగుంటుందన్నా? ఎమ్మెల్యే అంటే ఎవరు, ఇది వ్యక్తిని బట్టి పోతుంటుంది ఇక్కడ. అంతే ఎమ్మెల్యే నువ్వు నాన్న అనేది ఏం లేదు. అన్ని ఇప్పుడు కొత్త కొత్త సీట్లు ఏర్పరిచినారు. ఎవరు రోజు ఎవరికి వేస్తారో రేపు పొద్దున ఎమ్మెల్యే సీటుకి నిలబడినప్పుడు ప్రచారానికి తిరిగినప్పుడు ఎవరు వ్యక్తిని చూసి వేసుకుంటారు. అంతే. లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నాడు. మరి రాసుకున్నావు, మరి రాసుకొని ఎంతమందిని ఏం చేస్తాడు? ప్రభుత్వం అంత తెలుస్తా అంటున్నాడు ఆయన. ఏం తెలుస్తాడు? ఏం వాళ్ళ ఇంట్లో సొమ్ము ఎత్తుకొచ్చినారా? వాళ్ళ కాదు, ఇప్పుడు ఒకవేళ తిన్నోళ్ళు తింటారు, ఏం వాళ్ళ ఇంట్లో సొమ్ము ఎత్తుకొచ్చినారా? తినేది కూడా బాగుండదు. ఏదో సంక్షేమ పథకాలు అవి అయితే కొంతమంది లక్షలు తిన్నోళ్ళు ఉంటారు. బీద పరిస్థితి వాళ్ళకి చాలా ఉపయోగం.